దురదృష్టం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులే విచారణ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. వారు తాపకో మాట బాధ్యత కలిగినటువంటి వాళ్ళు, బాధ్యతగా మెసులుకోవాల్సినటువంటి వాళ్ళు అర్జెంటుగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయండి అని ఒక ఆయన అంటాడు, కేసీఆర్ గారు జైలు పోవాల్సిందే అని ఒక ఆయన అంటాడు, బాంబులు వేల్తే అని ఒక ఆయన అంటాడు. విచారణ అధికారులని ప్రభావితం చేస్తున్నటువంటి పద్ధతిలో ఇవాళ మంత్రులు కనిపిస్తూ ఉన్నారు. ఇంకో పక్క దురదృష్టం ఏంటంటే కొన్ని ఛానళ్ళు మాత్రమే వారే ప్రాసిక్యూషన్ చేస్తున్నట్టుగా, అసలు అందులోనే ఉండి ఒక ఆఫీసర్ లాగా ఇవాళ సమాజాన్ని పక్కదారి పట్టించేటువంటి పద్ధతిలో ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారని ఒక ఛానలు, ప్రశ్నలతో కేటీఆర్ గారు ఉక్కిరి బిక్కిరి అవుతుండ్రని మరొకరు. నిజానికి ఈడీ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా కాన్ఫిడెన్షియల్గా కొంతమంది అధికారుల మధ్యలో జరిగేటువంటి ఆ విచారణ వీరికి తెలిసినట్టుగా ప్రొద్దున్నుంచి ఒక గందరగోళం, ప్రజల్ని గందరగోళం పరిచేటువంటి పద్ధతిలో చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. అది వాంఛనీయం కాదు అనేటువంటి మాట చెప్పదలుచుకుందాం. ఏదన్నా విచారణకు సంబంధించినటువంటి విషయాలు చెప్పాలంటే అయితే ఈడీ అధికారులు లేదు కేటీఆర్ గారు చెప్తారు, కానీ విచారణ మొత్తం కూడా కొన్ని మీడియా ఛానళ్ళు చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం.